హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా పాఠశాల. విజయనగర సామ్రాజ్యం చరిత్రలో కలిసిపోయిన ఎన్నో గొప్ప రాజ్యాల్లో ఒకటి. దక్షిణ భారతదేశపు డెక్కన్ పరిసరాల్లో కొండలు, నదులు, మరెన్నో అందాలతో గొప్ప సామ్రాజ్యం ఎదిగింది. అదే విజయనగర సామ్రాజ్యం. ఇది ధైర్యం, సాంప్రదాయం, పౌరాణికం మరియు భక్తి యొక్క చిహ్నంగా నిలిచింది. అలానే ఈ సామ్రాజ్యమే హిందువుల అస్తిత్వాన్ని 3 శతాబ్దాలు కాపాడిన ఒక గొప్ప హిందువుల రాజ్యం. హిందూ మతం ఈ సామ్రాజ్యంలో కేవలం భక్తి విధానంగా మాత్రమే కాకుండా జీవన విధానంగా కూడా నిలిచింది. దేవాలయాలు అనేవి కేవలం ఒక పూజా స్థలాలుగా మాత్రమే కాక జ్ఞానం, కళ, సమాజం మరియు ధర్మ పరిరక్షణకి కేంద్రాలుగా మారాయి. ఇటువంటి గొప్ప రాజ్యాన్ని సంగమ, సలువ, తులువ, అరవీడు అనే గొప్ప వంశాలు పాలించాయి. అయితే వీరిలో తులువ వంశానికి చెందిన కృష్ణదేవరాయలు గారు మనందరికీ తెలిసిన వారే. వీరి పాలనలోనే హిందూ సాంప్రదాయాలు విదేశీ బాట పట్టాయి. అలానే ఈయన రాజ్యంలో ప్రజలందరూ ధనవంతులుగా సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. ఈయన కాలంలోనే నార్త్ ఇండియాను పాలిస్తున్న ఇస్లామిక్ మొఘల్ రాజు బార్బర్ సైతం విజయనగర సామ్రాజ్యం శక్తివంతమైన రాజ్యమని, కృష్ణదేవరాయలు గొప్ప రాజు అని పలికాడు. అయితే ఇప్పుడు మీరు వినబోయే కథ ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులది కాదు. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించిన మహారాజు కథ. హిందువుల అస్తిత్వాన్ని కాపాడిన ఒక యోధుడి కథ. ఆయనే హరిహర వీరమల్లు. ఈ వీడియోలో ఎలా ఒక సామాన్య వ్యక్తి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటూ దిస్ వీడియో. హరిహర వీరమల్లు అనేది చరిత్రలో చెప్పుకోదగిన పేరు. ఆయన అసలు పేరు హరిహరుడు మరియు ఆయన తమ్ముడు బుక్కారాయుడు. ఈ ఇద్దరు సోదరులు కలిసి భారతదేశపు చరిత్రలో ఒక మహోన్నతమైన సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. హరిహరుడు తన ధైర్యం, త్యాగం మరియు సాహసంతో సామాన్య వ్యక్తిగా ప్రారంభమై సామ్రాజ్య స్థాపకుడుగా మారాడు. అది 11వ శతాబ్దం. భారతదేశపు మీదుగా అనేక మంది విదేశీ రాజులు దండెత్తారు. వీరిలో ముఖ్యంగా మొఘల్ సుల్తాన్లు. వీరు మన దేశ సంపదను కొల్లగొట్టడానికి, ఇక్కడ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసేందుకు, మన రాజులను జయించడానికి చాలా పోరాటాలు చేశారు. ఇంకా 13వ శతాబ్దానికి వచ్చేసరికి ఉత్తర భారతదేశం చాలా వరకు మొఘల్ సుల్తాన్ల వశమైంది. ఈ మొఘల్ సుల్తాన్ల పరిపాలనలో హిందూ సాంప్రదాయాలని, సంస్కృతులను మంట కలిపేశారు. చాలా మందిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడం చేశారు. హిందూ దేవాలయాలు కూల్చడం వంటివి చేసి హిందూ సాంప్రదాయాల వేర్లను రేపటి తరానికి అందకుండా అస్తవ్యస్తం చేశారు. భారతీయ ప్రజలు తీవ్రంగా హింసించబడ్డారు. కానీ ఇంకోవైపు దక్షిణ భారతదేశం ఇంకా హిందువుల సామ్రాజ్యాలుగానే ఉన్నాయి. యాదవుల ద్వారా దేవగిరి, కాకతీయుల ద్వారా వరంగల్, హోసల ద్వారా సముద్ర, మధురాను పాండ్యులు, ఇలా వివిధ భాగాలని హిందూ రాజులు పరిపాలించేవారు. ఈ హిందూ సామ్రాజ్యాలు పెద్దవే అయినా వీరి మధ్య ఐకమత్యం అనేది లేదు. ఇంకా దీన్నే అవకాశంగా తీసుకున్న మహమ్మదీన్ సుల్తాన్లు ఢిల్లీలో వాళ్ళ పాలన మొదలయ్యాక దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టారు. దక్షిణ భారతదేశ రాజ్యం రాజులకు ఐకమత్యం లేకపోవడంతో మహమ్మదీయ సుల్తాన్లు ఒకదాని తర్వాత ఒక రాజ్యాన్ని ఆక్రమించసాగారు. దానితో భారతదేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోవడం జరిగింది. అయితే హరిహరుడు, బుక్కరాయులు కాకతీయ సామ్రాజ్యపు రాజు ప్రతాపరుద్రుని ధాన్య వ్యవహారాలను చూసే విభాగంలో ఉద్యోగం చేసేవారు. 1323లో మొఘల్ సుల్తాన్లు తన దండయాత్రలో ఓరుగల్లును ఆక్రమించారు. ఈ దాడిలో కాకతీయ రాజ్యం పతనం చెందింది. రాజు ప్రతాపరుద్రుడు మృతి చెందాడు మరియు హరిహరుడు, బుక్కరాయులు తమ ఉద్యోగ స్థానాలు కోల్పోయారు. ఇంకా తమ రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత హరిహరుడు మరియు బుక్కరాయులు కంపలి రాజ్యంకు వెళ్లారు. అక్కడ కంపలి దేవుడు అనే చిన్న రాజు వీరికి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నాడు. ఇక తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టు కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిన 3 సంవత్సరాల తర్వాత మొఘల్ సుల్తాన్లు కంపిలి మీద కూడా దండయాత్ర చేసి కంపిలి దేవుణ్ణి చంపి రాజ్యాన్ని మొఘల్ సుల్తాన్లు చేజెక్కించుకున్నారు. దీనితో దక్షిణ భారతదేశంలో మరో నూతన శకం ప్రారంభమైంది. కంపిలిని కూడా చేజెక్కించుకున్న మొఘల్ సుల్తాన్లు దక్షిణ భారతదేశం మీద కూడా పట్టు సాధించారు. కానీ మరోవైపు
ఇదంతా చూస్తున్న హరిహరుడు మరియు ఆయన తమ్ముడు బుక్కరాయులకు మనసంతా విషాదం నిండింది. పుట్టు పెరిగిన రాజ్యము లేక, ఆశ్రయం ఇచ్చిన రాజ్యము లేక, ఎటు వెళ్లినా ఏం చెయ్యాలో తెలియని స్థితి వారిలో నిరాశను నింపింది. ఈ విషాదంతో బుక్కరాయుడు ఆవేశంతో మొఘల్ సుల్తాన్ల మీద తిరుగుబాటు చేద్దామని హరిహరుడితో అనగా, హరిహరుడు ఇది తగిన సమయం కాదు అని ఆపేశాడు. ఇక కంపలి మీద యుద్ధం ముగిశాక హరిహరుడు, బుక్కరాయుడు ఇంకా మరికొంతమందిని బందీలుగా పట్టుకుని తుగ్లక్ ఢిల్లీకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే దారిలో భయంకరమైన గాలి తుఫాన్లు రావడంతో బందీలుగా ఉన్న కొంతమంది పారిపోయారు. కానీ హరిహరుడు మరియు బుక్కరాయుడు అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఇదంతా గమనించిన తుగ్లక్ వారి ధైర్యాన్ని మెచ్చి వారికి ఢిల్లీ దర్బారులో స్థానమిచ్చాడు. అంతేకాదు వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడు. ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో వారు కొద్ది కాలం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకోవైపు కంపలి రాజ్యాన్ని పరిపాలించడానికి మాలిక్ నయూబ్ ను నియమించారు. కానీ ఈ మాలిక్ నయూబ్ విధి విధానాలకు కంపలి ప్రజలు మెల్లమెల్లగా ఎదురు తిరగడం మొదలు పెట్టారు. దీన్ని గమనించిన తుగ్లక్ కంపలి ప్రజలు తిరుగుబాటు ఆపాలని హరిహరుడు మరియు బుక్కరాయులు అక్కడ వారే కాబట్టి వాళ్ళని తిరిగి కంపలికి పంపించాడు. వారిని తిరిగి పంపిన కారణం వారు అక్కడ ప్రజలను శాంతింప చేస్తారని. దానికి హరిహరుడు మరియు బుక్కరాయులు అయితేనే బాగుంటుందని అనుకున్నాడు. కానీ సరైన అవకాశం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హరిహరుడు తుగ్లక్ ను వ్యతిరేకించి కంపలి రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. ఇంకా శ్రీ విద్యారణ్య స్వామి ద్వారా హరిహరుడు మరియు బుక్కరాయులు మళ్లీ తిరిగి హిందుత్వంలోకి మారారు. అలానే విద్యారణ్య స్వామి హిందువులు కాపాడమని కోరడంతో ఇదే 1336లో విజయనగర సామ్రాజ్య స్థాపనకు ప్రేరణగా అయ్యింది. అయితే హరిహరుడు రాజ్యం ఉంది కదా అని ముందడుగు వెయ్యలేదు. ముందుగా తన రాజ్యాన్ని బలపరుచుకోవాలనుకున్నాడు. అలానే దక్షిణ భారతదేశపు రాజ్యాల మధ్య ఐకమత్యం లేకపోవడం వలనే స్వదేశీ రాజులు వాళ్ళ రాజ్యాలను సులభంగా ఆక్రమించారని అర్థం చేసుకున్నాడు. అందువలనే శత్రు సైన్యాలను ఎదుర్కోవడానికి అనుకొండి కోట అంత శ్రేయస్కరం కాదని, అది అప్పటికే ఎన్నో యుద్ధాలకు గురైందని భావించి తుంగభద్ర నది తీరంలో ఉన్న హంపి దగ్గర విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. అలానే తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సమర్థవంతమైన ఉదయగిరి, ఆనుకొండి కొండలను శత్రు దుర్భేద్యంగా మార్చాడు. అలానే రాజ్యం భద్రత దాని గోడల బలం మీద ఆధారపడి ఉంటుందని హరిహరుడు బలంగా నమ్మేవాడు. అందువల్లనే రాజ్యకోట నిర్మాణం తమ్ముడు బుక్కరాయుడు భుజాల మీద వేశాడు. ఇంకా బుక్కరాయుడు 7 సంవత్సరాల కాలాన్ని వీక్షించి 1343 నాటికి సామ్రాజ్య రాజధానిని నిర్మించాడు. ఇంకా 1344లో అనుకొండ నుండి రాజధానిని హంపీకి మార్చాడు. అయితే హరిహరుడికి తెలుసు రాజధాని బలంగా ఉన్నంత మాత్రం రాజ్యాన్ని కాపాడలేమని. అందువల్ల అప్పటి నుండి దక్షిణ భారతదేశాన్ని తన అదుపులోకి తెచ్చుకోవాలని భావిస్తాడు. తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, మళ్ళీ హిందుత్వాన్ని నిలబెట్టడం కోసం తానే తన సేనకు అన్ని అయి తన విజయయాత్రను మొదలుపెట్టి ముందుగా చిన్న చిన్న రాజ్యాలను తన వశం చేసుకుని తన సేన బలాన్ని పెంచుకున్నాడు. హరిహరుడు తన రాజ్యాన్ని కాపాడడంలో ఎన్నో యుద్ధాలు చేశాడు. ముఖ్యంగా ఢిల్లీ సుల్తానులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తన ధైర్యంతో తన సామ్రాజ్యాన్ని రక్షించాడు. ఆయన తన తమ్ముడు బుక్కరాయుడు మరియు ఇతర సోదరులతో కలిసి దక్షిణ భారతదేశంలోని చిన్న చిన్న రాజ్యాలను ఏకతాటిపైకి తెచ్చి విజయనగర సామ్రాజ్యాన్ని ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా మార్చారు. ఇలా దక్షిణ భారతదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని మళ్ళీ భారతదేశంలో హిందుత్వానికి ప్రాణం పోశాడు. హరిహరుడు ఆరంభించిన విజయనగర రాజ్యం సంస్కృతి కళల్లో విశేషంగా అభివృద్ధి చెందింది. ఆయన ప్రారంభించిన విజయనగర శైలి వాస్తుకళ అందరికీ దిక్సూచిగా నిలిచింది. తన రాజ్యంలో తెలుగు, కన్నడ, సంస్కృత సాహిత్యాలకు ప్రోత్సాహం ఇచ్చాడు. ఇలా హిందూ మతాన్ని ఈ విజయనగర సామ్రాజ్యంలో కేవలం ఒక భక్తి విధానంగా మాత్రమే కాకుండా జీవన విధానంగా కూడా వికసించేలా చేశాడు. దేవాలయాలు అనేవి కేవలం పూజా స్థలాలుగా మాత్రమే కాకుండా జ్ఞానం, కళ మరియు ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా మార్చాడు. ఇంకా
హరిహరుడు 1356 సంవత్సరంలో మరణించగా హరిహరుడు తర్వాత ఆయన తమ్ముడు బుక్కరాయుడు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇలా హరిహరుడు మరియు బుక్కరాయుడు సామాన్య వ్యక్తులుగా ప్రారంభమై విజయనగర సామ్రాజ్య స్థాపకులుగా మారారు. వారు ధైర్యం, త్యాగం మరియు ఆత్మవిశ్వాసం భారతదేశపు చరిత్రలో నిలిచిపోయాయి. విజయనగర సామ్రాజ్యం ఆ తర్వాత 300 సంవత్సరాల పాటు భారత సంస్కృతికి పరిరక్షణగా నిలిచింది. ఇప్పుడు వీరి చరిత్రనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్ లో నటిస్తూ హరిహర వీరమల్లు అనే సినిమా రాబోతుంది. చరిత్రలో కనుమరుగైపోయిన ఈ రాజు కథ ఇంకా డీటెయిల్ గా మూవీ రిలీజ్ అయ్యాక చూద్దాం. మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నారో కామెంట్ బాక్స్ లో తెలపండి. అలానే మీరు ఈ వీడియోలో ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.